ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫెయిత్ తెలుగు టాక్స్. ఈ వీడియోలో మనం గర్వం యొక్క పరిణామాల గురించి తెలుసుకుందాం. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రైడ్. గర్వం అనేది చాలా ప్రమాదకరమైనది. గర్వం వల్ల చరిత్రలో అనేక మంది నాయకులే గాని వ్యక్తులే గాని సర్వనాశనం అయిపోయారు. ఎందుకంటే అది ప్రమాదంలా కనిపించదు, అది ఆత్మవిశ్వాసంలా కనిపిస్తుంది, అది చాలా బలంగా వినిపిస్తుంది, అది చాలామందికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కానీ గర్వాన్ని మనం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నియంత్రించుకోకపోతే అది మనల్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది. ఈ వీడియోలో గర్వం వల్ల కలిగే 5 పరిణామాల గురించి మీకు చెబుతాను. మొదటిగా, గర్వం పతనానికి దారితీస్తుంది. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. మీరు ఇక్కడ ఒక క్రమాన్ని గమనించారా? పతనానికి ముందు, నాశనమునకు ముందు గర్వము నడుచును అంటే ఒక వ్యక్తి నాశనం అవ్వక ముందు అతనిలో ఒక గర్వం అనేది అతని మనసులో పుట్టిద్ది. మనం లూసిఫర్ జీవితంలో చూసిన అతడు బలహీనుడు కాదు, అతను అజ్ఞాని కాదు, అతడు ఉన్నత స్థితిలో ఉన్నాడు, అతడు ఆరాధికుడు, అతడు దేవునికి మహిమపరిచేవాడు. కానీ అతని యొక్క గర్వం దేవునిపై తిరుగుబాటు చేసే విధంగా తీసుకొచ్చింది. తద్వారా అతడు పతనమైపోయాడు. డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మన జీవితంలో గర్వం ఉంటే అది మన యొక్క పతనానికి దారితీస్తుంది. కాబట్టి ఆ గర్వాన్ని మనం విడిచిపెడదాం. రెండోదిగా మనం చూసినట్లయితే, గర్వం మనలను దేవుని నుండి వేరు చేస్తుంది. ప్రైడ్ సెపరేట్స్ us ఫ్రమ్ గాడ్. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకును కృప అనుగ్రహించెను. దేవుడు అహంకారులను ఎదిరించి, ఇంగ్లీష్లో గాడ్ రెసిస్ట్ ది ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ది హంబుల్. మన జీవితంలో మనం గర్వం కలిగి ఉంటే అది దేవుని నుండి దూరపరుస్తుంది. దేవుడు అహంకారులను గర్విష్ఠులను ఎదిరించి వినయం కలిగిన వారికి కృపను అనుగ్రహిస్తాడు. మూడవదిగా, గర్వం సంబంధాలను నాశనం చేస్తుంది. ప్రైడ్ డిస్ట్రాయ్స్ రిలేషన్షిప్స్. రాజైన సౌలు అతని యొక్క గర్వం వల్ల అతనికి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. అంతేకాదు, తన రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. ఫ్రెండ్స్, నీకెన్నో ఆత్మీయ వరాలు ఉండొచ్చు, మేబీ నువ్వు ఎంతో నైపుణ్యం కలిగి ఉండొచ్చు, కానీ నీకు గర్వం ఉంటే అది నీకును నీ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క మధ్య సంబంధాన్ని పాడు చేస్తుంది. గర్వం వల్ల కయ్యోను తన సొంత సహోదరుణ్ణి హత్య చేశాడు. అదే గర్వం ద్వారా అతడు తన నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. చివరికి కయ్యను తన సహోదరుడితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. ఫ్రెండ్స్, జాగ్రత్త. డోంట్ లాస్ట్ యువర్ రిలేషన్షిప్ విత్ ప్రైడ్. గర్వం ద్వారా నీ తల్లిదండ్రులతో అయినా, నీ స్నేహితులతో అయినా, నీ బంధుమిత్రులతో అయినా, నీ సహ ఉద్యోగులతో అయినా సంబంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. నాలుగవదిగా, గర్వం మనలను గుడ్డివాళ్ళగా చేస్తుంది. ప్రైడ్ బ్లైండ్స్ us. గర్వం యొక్క అత్యంత చెడు విషయం ఏమిటంటే అది మనకు కనిపించదు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు పరిసయ్యులు అనే ధర్మశాస్త్ర ఉపదేశకులు తమను తామే నీతిమంతులుగా ఎంచుకొని ఎంతో గర్వంగా జీవించేవారు. వాళ్ళ యొక్క గర్వం వాళ్ళని గుడ్డివాళ్ళగా చేసింది. కొన్నిసార్లు మన జీవితంలో మనకి ఏమీ తెలియకపోయినా గర్వం ద్వారా నాకు అన్నీ తెలుసని ఇతరుల నుండి మనం ఏమీ తెలుసుకోము. ఐదవది, గర్వం మన భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ప్రైడ్ డిస్ట్రాయ్స్ అవర్ ఫ్యూచర్. కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి. సౌలైన రాజు గురించి కూడా మనం చూస్తున్నట్లయితే అతను రాజయ్యాడు, అతనికి గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు, కానీ అతని యొక్క గర్వం వల్ల అవకాశాన్ని కోల్పోయాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ 5 పరిణామాలు. గర్వం వల్ల మన జీవితంలో మనం ఎన్నో కోల్పోతాం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మన గర్వాన్ని మనం ఎలా విడిచిపెట్టాలి? మొదటిగా, మనము దేవుని దగ్గరికి వచ్చి గర్వం ద్వారా మనం చేసిన పాపములను గురించి మనం ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన యొక్క పాపములను మనం క్షమిస్తాడు. రెండవదిగా, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. మూడవదిగా, మన యొక్క నమూనా అయిన క్రీస్తు యేసు స్వారూప్యంలోనికి మనం మారాలి. ప్రభువైన యేసు క్రీస్తుల వారు మనకు ఒక మాట చెప్పారు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని. ఫ్రెండ్స్, మనల్ని మనం తగ్గించుకొని గర్వమును మనం విడిచిపెడతాం. అప్పుడు దేవుడు తన యొక్క కృపను మన మీద విస్తారంగా వెదజల్లుతాడు. మనం యేసు వైపు చూసినట్లయితే ఆయన సమస్తము ఆయన అధికారములో ఉన్నప్పటికీ ఆయన వినయాన్ని ఎంచుకున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆయన దేవుడు అయినప్పటికీ ఈ లోకంలో ఒక మానవ శరీరంగా వచ్చి, అది కూడా దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మీద మరణించాడు. ఆ ఒక్క తగ్గింపు జీవితాన్ని మనము మన జీవితంలో అలవర్చుకుందాము. మన ప్రభువైన అయిన యేసు, ఆయన మన రాజు. ఆయనే ఈ లోకంలో గర్వం లేకుండా అందరితో వినయంతోనూ తగ్గింపుతోనూ కలిసి జీవించాడు.
కాబట్టి ఆయన్ని వెంబడించే మనము ఇంకెంత తగ్గింపుతో మనం జీవించాలి. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో గర్వం దేనిని బట్టి వస్తుంది? అయితే దేనిని బట్టి మన జీవితంలో గర్వం వస్తుంది? మన డబ్బుని బట్టా, మన ఆస్తిని బట్టా, మన అందాన్ని బట్టా, మన యొక్క చదువుని బట్టా, మన యొక్క హోదాని బట్టా? ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, గర్వం మనలను నాశనం చేస్తుంది. మన జీవితంలో మనం గర్వాన్ని విడిచిపెట్టి ఆత్మీయ జీవితంలో పైకి వెళ్ళడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరదాం, దేవునికి ప్రార్థిద్దాం. పరిశుద్ధ జీవమగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నా ప్రభా. 2000 సంవత్సరాల క్రితం నా ప్రభా నీ యొక్క ప్రియకుమారుని లోకానికి పంపించిన ప్రభా, ఒక తగ్గింపు జీవితంలో నా ప్రభా ఈ లోకంలో నా ప్రభా జీవించిన ప్రభా, ఒక దాసుని స్వరూపంలో నా ప్రభా ఈ లోకంలో బ్రతికి కూడా నా ప్రభా సిలువ మీద నా ప్రభా మా కొరకు మా పాపముల కొరకు మరణించాడు నా ప్రభా. ఆ ఒక్క తగ్గింపు జీవితాన్ని నా ప్రభా మేము తెలుసుకొని ఆ తగ్గింపు జీవితం ప్రకారం మేము కూడా మా జీవితంలో నడుచుకునే కృపను దయచేయండి తండ్రి. అదేవిధంగా మా జీవితంలో గర్వాన్ని తీసివేయండి, వినయమును తగ్గింపు జీవితాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. ఆత్మానుసారంగా జీవించే కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. శరీరానుసారంగా మేము జీవించకుండా నా ప్రభా మీ యొక్క ఆత్మశక్తిని మా హృదయంలో ఉంచమని అడుగుచున్నాను నా ప్రభా. ఏ విధంగా మీరు మాకు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. మీరే మాకు సహాయం చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అదేవిధంగా చివరి వరకు ఈ వీడియోని చూసిన వాళ్ళందరినీ దేవుడు దీవించునుగాక. ఇంకా మీరు క్రీస్తు ప్రేమలో క్రీస్తు స్వరూపంలో ఎదుగునుగాక, ఆమెన్.